హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. నేను నా ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగానే ఫార్చ్యూన్ 500 కంపెనీస్ని ఫ్యూచర్ సిటీకి రప్పించడానికి ఒక భారీ ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అందులో భాగంగా ఆగస్టు 3వ తేదీ నుంచి సెప్టెంబర్ 2వ వారం వరకు, అంటే ఆల్మోస్ట్ ఒక 20 రోజుల పాటు ఆయన అమెరికా, యూకే సహా కొన్ని దేశాలలో పర్యటించబోతున్నారు. ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అంటే ఏంటి అనేది చాలామందికి తెలుసు అనుకుంటున్నారు. తెలియని వాళ్ళ కోసం చిన్న క్లుప్తంగా చెప్తాను. ప్రపంచవ్యాప్తంగా వివిధ అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఇన్వెస్ట్ చేసే బహుళజాతి సంస్థలు, అంతర్జాతీయ సంస్థలను ఫార్చ్యూన్ 500 అంటారు. అవి అభివృద్ధి చెందిన దేశాలు అమెరికా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, యూకే కావచ్చు, జపాన్ కావచ్చు, జర్మనీ కావచ్చు, ఇలా కెనడా కావచ్చు. ఇలాంటి పెద్ద దేశాలకు సంబంధించి, అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించిన పెద్ద సంస్థలు. ఆ సంస్థలను ఫ్యూచర్ సిటీలో భాగస్వామ్యం చేయడం ద్వారా ఫ్యూచర్ సిటీని తాను అనుకున్నట్టుగా నిర్మించడానికి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. అఫ్కోర్స్ మనందరికీ తెలిసిందే, జాతీయ స్థాయిలో జమిలీ ఎన్నికలు కనుక వస్తే ఆయన పదవీకాలం 2029 వరకు ఉండే అవకాశం ఉంది. లేకపోతే 2028 డిసెంబర్ వరకు ఆయన పదవీకాలం ఉండే అవకాశం ఉంది. అంటే ఆల్మోస్ట్ ఇంకా 2.5 సంవత్సరాలు మనం పరిగణలోకి తీసుకోవచ్చు. 2.5 సంవత్సరాల కాలంలో ఆయన ఫ్యూచర్ సిటీ ఫస్ట్ ఫేజ్ని అయితే ఖచ్చితంగా పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ప్రభుత్వం కొత్తగా భూసేకరణ చేసి దానికి సంబంధించి ఒక మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేసి అక్కడ ఇన్వెస్ట్మెంట్ ఆకర్షించి అవి మళ్ళీ కార్యరూపం దాల్చి అగ్రిమెంట్లు కుదిరి నిర్మాణాలు పూర్తయి ఎంప్లాయ్మెంట్ రావడానికి చాలా కాలం పడుతుంది. కాబట్టి భూమి ఆల్రెడీ చేతిలో ఉండి మాస్టర్ ప్లాన్ ఆల్రెడీ ఒక 80% పూర్తయిన ఏరియా ఏదైతే ఉందో 13,440 ఎకరాలు, దానికి సంబంధించి ఆల్రెడీ చాలా కంపెనీలతో ఒప్పందాలు కుదిరాయి. ఇంకొన్ని కంపెనీలతో కనుక ఒప్పందం కుదుర్చుకోగలిగితే అవి కార్యరూపం దారిస్తే ఆయన తన మొదటి విడత పదవి కాలంలో ఫస్ట్ ఫేజ్ ఫ్యూచర్ సిటీని మాత్రం పూర్తి చేయగలరు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఆయనకు సెకండ్ టర్మ్ వచ్చిందనుకోండి, ఫ్యూచర్ సిటీ విషయంలో ఎలాంటి మార్పులు చేర్పులు ఉండవు, ముందుకు తీసుకెళ్తారు. బట్ అన్ఫార్చునేట్లీ ఆయన ఓడిపోయి బీఆర్ఎస్ బీజేపీ వచ్చిందనుకోండి, అప్పుడు వాళ్ళ ప్రాధాన్యాలకు అనుగుణంగా ఈ ఫ్యూచర్ సిటీలో మార్పులు చేర్పులు చేస్తారు. ఫ్యూచర్ సిటీ రద్దు అనేది అసలు దానికి కొట్టిపారేయండి, అసలు సాధ్యమే కాదు. ఎందుకంటే అదొక పక్కా ప్రణాళికతో ఒక సపరేట్ కమిషనరేట్ ఏర్పాటు చేసి, సపరేట్ అథారిటీ ఏర్పాటు చేసి, డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసి, పూర్తి స్థాయిలో చట్టబద్ధత కలిగి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి రోడ్డు రవాణా వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ ఫ్యూచర్ సిటీ గుండా ఈ హై స్పీడ్ రైళ్లను వాటికి సంబంధించి ఫైనలైజ్ చేస్తూ ఒక జాతీయ రహదారిని ఫైనల్ చేస్తూ ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో వేల కోట్లు ఇన్వాల్వ్ అయిన దాన్ని రద్దు చేస్తా అని మాట్లాడడం అనేది గతంలో కేసీఆర్ రామోజీ ఫిల్మ్ సిటీని దున్నిస్తాను అని ఉద్యమ నాయకుడిగా చెప్పిన మాటలు ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయన్నమాట. ఇదే రేవంత్ రెడ్డి గారు ఫ్యూచర్ సిటీ, నేను అధికారంలోకి వస్తే ఫార్మాసిటీ భూములను రైతులకు వెనక్కిప్పిస్తాను కూడా ఈయన కూడా టీపీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మాట్లాడారు. అట్లా విపక్ష నేతగా ఉన్న మాటలకు చాలా, అధికారంలోకి వచ్చిన మా చేతలకు చాలా తేడా ఉంటుంది. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక టార్గెట్తో ఫార్చ్యూన్ 500 కంపెనీస్కి సంబంధించి సంప్రదింపులు జరపడానికి, ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఆయన విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు, ఏమేం చేయబోతున్నారు, దానివల్ల ఫ్యూచర్ సిటీకి ఎలాంటి ప్రయోజనం జరుగుతుంది, ఇది నేను ఇవాళ వీడియోలో చెప్తాను. అయితే ఇది చెప్పే ముందు చిన్న సమాచారం ఏంటంటే చాలామంది రియల్ ఎస్టేట్ బాగాలేదు అని చెప్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర నంబర్స్ ఉండవు. నేను చాలా వీడియోలో చెప్తాను, అసలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ను కొట్టే పరిస్థితే లేదు. ఎందుకంటే ఎన్నో అడ్వాంటేజెస్, నలువైపులా కాదు అష్టదిక్కులా ఎక్స్పాండ్ అయ్యే స్కోపు, దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రం నుంచి మైగ్రేషన్ వస్తున్నది, విపరీతంగా జనాభా పెరుగుతున్నది, దానికి తగ్గట్టు భౌగోళిక వసతులు ఇక్కడ ఉన్నాయి, దానికి తగ్గట్టు ఫార్మా అంటే ఐటీ రిలేటెడ్ డెవలప్మెంట్ ఉంది, మిగిలిన చిన్న చితక వ్యాపారాలకు సంబంధించి కూడా ఆశావహమైన దృక్పథం, ఆశావహమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు మైగ్రేట్ అవుతున్నారు. వీటన్నింటి కారణంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎప్పుడు ముందుకే వెళుతుంది కానీ వెనక్కి వెళ్ళదు. కానీ కొంతమంది నెగిటివ్ కామెంట్స్, నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు రియల్ ఎస్టేట్ బాగాలేదు కదా అంటుంటారు. నేను ప్రతిసారి గణాంకాలతో చెప్తుంటా. ఎవరన్నా నేను చెప్పే గణాంకాలను విభేదించే వాళ్ళు రండి డిస్కషన్ కానీ కూడా అంటుంటాను నేను. సో ఇప్పుడు కూడా అదే చెప్పబోతున్నాను. నేను మెయిన్ కంటెంట్ స్టార్ట్ చేసే ముందు ఇది ఎందుకు చెప్పదలుచుకున్నానంటే,
2025లో మొదటి 4 నెలలు అంటే ఆర్థిక సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకుంటే 2025-26 ఆర్థిక సంవత్సరంలో మొదటి 4 నెలలు అంటే ఏప్రిల్, మే, జూన్, జూలై 4 నెలలు జరిగిన బిజినెస్తో కంపేర్ చేస్తే ఈ సంవత్సరం అదే నెలలు ఏప్రిల్, మే, జూన్, జూలై ఏకంగా 1000 కోట్ల రూపాయల రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరిగింది. మరి రియల్ ఎస్టేట్ బాగాలేకుంటే రిజిస్ట్రేషన్లు ఎలా అవుతున్నాయి? ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ల ఆదాయం ఎలా పెరుగుతుంది? జస్ట్ థింక్. నేను నంబర్స్ చెప్తాను ఇప్పుడు. 2025-26 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2026-27 మొదటి 4 నెలల్లో ఏప్రిల్, మే, జూన్, జూలై 4 నెలలు ఏకంగా 1076 కోట్ల రూపాయల అదనపు ఆదాయం రిజిస్ట్రేషన్ల శాఖకు వచ్చింది. ఓకే, ఫుల్ ఫిగర్ కూడా చూద్దాం. గత సంవత్సరం అంటే 2025లో ఏప్రిల్, మే, జూన్, జూలై 4 నెలలు 5060 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ల ఆదాయం వస్తే ఈ సంవత్సరం అవే 4 నెలల్లో ఏప్రిల్, మే, జూన్, జూలై ఏకంగా 6136 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. అంటే ఇది 1076 కోట్ల రూపాయలు అదనం కంపేర్ టు లాస్ట్ ఇయర్. నేను ఇంతకుముందు కూడా 23, 24, 25, 26 అట్లా వరుసగా పోలుస్తూ వస్తున్నాను. నేను ప్రతి సంవత్సరం పెరుగుతుందే తప్ప తగ్గింది లేదు. ఒక ఎన్నికలు జరిగిన నెలల్లో మాత్రం కొద్దిగా నంబర్ తగ్గుతుంది. ఇప్పుడు నేను జూలై ఎక్స్క్లూజివ్ కూడా చెప్తాను. 2025 జూలైలో ఎన్ని రిజిస్ట్రేషన్లు జరిగాయి, ఎంత ఆదాయం వచ్చింది. ఈ సంవత్సరం అదే నెలలో జూలై నెలలో 2026 ఎంత ఆదాయం వచ్చింది ఇప్పుడు చెప్తాను వినండి. గత సంవత్సరం జూలైలో 1351 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా ఆదాయం వస్తే ఈ సంవత్సరం అదే జూలైలో ఏకంగా 1626 కోట్ల రూపాయలు వచ్చింది. అంటే 273 కోట్ల రూపాయలు అదనంగా వచ్చింది. మరి రియల్ ఎస్టేట్ బాగా లేకపోతే ఇది ఎక్కడి నుంచి సాధ్యమవుతుంది? ఇది అనలైజ్ చేసుకోండి. ఫ్యూచర్ సిటీ వైపు, శ్రీశైలం రోడ్డు, సాగర్ రోడ్డు వైపు అద్భుతంగా రియల్ ఎస్టేట్ యాన్యువల్ అప్రిషియేషన్ చూస్తే కూడా 20-25% ఉంది సాగర్ రోడ్ అండ్ శ్రీశైలం రోడ్డు. మిగిలిన ఏ రూట్ అయినా తీసుకోండి, బెంగళూరు కానీ, ముంబై రూట్ కానీ, నాగపూర్ రూట్ కానీ, వరంగల్ రూట్ కానీ, కరీంనగర్ రూట్ కానీ, వికారాబాద్ రూట్ కానీ, విజయవాడ రూట్ కానీ, ఏదైనా తీసుకోండి 10-12% అప్రిషియేషన్ ఉంది. బట్ ఈ 2 రూట్లలో బికాస్ ఆఫ్ ఫ్యూచర్ సిటీ 20-25% లాస్ట్ 3 years నుంచి మనకు అప్రిషియేషన్ కనపడుతుంది. సో అట్లా నంబర్తో సహా చెప్పగలిగినప్పుడే రియల్ ఎస్టేట్ బాగుందా బాగాలేదా అని అనలైజ్ చేయండి. అంతే తప్ప ఢమాలని, ఢిమీలని, తమ్మునేలు పెట్టి ఒక భయకంపితమైన వాతావరణాన్ని సృష్టించేందుకు పిచ్చి ప్రయత్నాలు చేస్తే మాత్రం అది వేస్ట్. ఒకరోజు కాకపోతే ఒకరోజు నిజాలు బయటకు వస్తాయి. రైట్, ఇక కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్టు. రైట్, నేను యాజ్ యూజువల్గా చెప్తాను. ఆగస్ట్ 23 నాడు RRR దక్షిణ భాగం గ్రోత్ కారిడార్లో భాగమైన వెంచర్లో ఒక భారీ ఈవెంట్ నిర్వహిస్తున్నాం. శ్రావణ మాసం స్పెషల్గా రిజిస్ట్రేషన్ ఫ్రీ, అదే రకంగా స్పెషల్ డిస్కౌంట్ కూడా ఉంటుంది. మంచి ప్రైస్కు దొరుకుతుంది. ఫుల్లీ డెవలప్డ్ 15 రోజుల్లో ఏ సంస్థ కూడా సంవత్సరం తీసుకుంటుంది ఒక 14-15 ఎకరాల వెంచర్ను డెవలప్ చేయాలంటే అన్ని రకాలుగా. మేము జస్ట్ 15 రోజుల్లో బీటీ రోడ్లు, అవెన్యూ ప్లాంటేషన్, అదే రకంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్, కాంపౌండ్ వాల్, క్లబ్ హౌస్ అండ్ స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ మేము కంప్లీట్ చేసాం. అద్భుతంగా డెవలప్మెంట్ చేసిన వెంచర్ అది. మంచి ప్రైస్కి ఇస్తున్నాం. శ్రావణ మాసం స్పెషల్ డిస్కౌంట్ అండ్ రిజిస్ట్రేషన్ ఫ్రీ. నియర్ టు RRR, నియర్ టు మాల్. స్పెషల్ అట్రాక్షన్స్ చాలా ఉన్నాయి. మాల్ డ్రై పోర్టు, హై స్పీడ్ రైల్ కారిడార్, తర్వాత అమరావతి బందర్ పోర్టుకు వేసే నేషనల్ హైవే, ఫ్యూచర్ సిటీలో అడ్వెంచర్ పార్కు, ఫ్యూచర్ సిటీలో లైఫ్ సైన్సెస్ హబ్, ఇవన్నీ కూడా 10-15 minutes డ్రైవ్లో ఉన్నాయి. అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఏరియా, సూపర్ లొకేషన్, విలేజ్ ఆనుకునే ఉంటుంది. ఇమ్మీడియట్గా రెసిడెన్షియల్ కాలనీగా మారబోతున్న ఏరియా. అలాంటి దాంట్లో మేము భారీ ఈవెంట్ ఆగస్ట్ 23 నిర్వహిస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా అక్కడికి వాకింగ్ చేయవచ్చు. రైట్, ఇక రెండవది కందుకూరు అనేది విపరీతమైన హెచ్ఎండిఏ వెంచర్ల కారణంగా రేట్లు విపరీతంగా పెరిగినాయి. 30,000 నుంచి మొదలు పెడితే 50,000 మధ్య అక్కడ గజం పలుకుతుంది అప్రూవ్డ్ లేఅవుట్లలో. అలాంటి ఏరియాలో అగ్రికల్చర్ ఒక పర్సన్ డైరెక్ట్గా ల్యాండ్ని కన్వర్ట్ చేసి మనకు రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు. చాలా తక్కువ ధరకు వస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 100% లీగల్. నేను లీగల్ కాకుండా చెప్పను, విలేజ్ ఆనుకొని ఉన్న వెంచర్. విలేజ్కు దూరంగా ఉన్నా కూడా చెప్పను, విలేజ్ ఆనుకోనుండి లీగల్ పరంగా పర్ఫెక్ట్ ఉన్నది చెప్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయవచ్చు. మంచి ప్రైస్ వస్తుంది. ఒక 2-3 ఏళ్లలోనే మీకు ట్రిపుల్ వాల్యూ వచ్చే స్కోప్ ఉంది. అంత స్కోప్ ఉంది. ఏంటి అనే రీజన్ నన్ను కాంటాక్ట్ చేస్తే చెప్తాను నేను. రైట్, ఈ 2 పాయింట్లు దృష్టిలో పెట్టుకోండి. కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. ఇక రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 18 లేదా ఆగస్టు 20వ తేదీన విదేశీ పర్యటనకు వెళుతున్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కామెంట్స్, మాది భరోసా, మీ పెట్టుబడులకు సురక్షితమైన గమ్యస్థానం తెలంగాణ ఫ్యూచర్ సిటీ. గుజరాత్లో గిఫ్ట్ సిటీ కేవలం 700 ఎకరాల్లోనే ఉంది. కానీ ఇక్కడ ఫ్యూచర్ సిటీ 30,000 ఎకరాలకు పైగా రాబోతుంది.
గత పాలకులు తీసుకొచ్చిన కొన్ని విధానాలు మేము కంటిన్యూ చేస్తున్నాం. ఏది ఫార్మాసిటీ టైప్ లాంటిది. ఫార్మాసిటీ కంటిన్యూ చేస్తున్నారు. దాంతోపాటు అడిషనల్గా ఇంకొన్ని సెక్టర్లను కలుపుతున్నారు. దేశ జీడిపిలో గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాంట్లో తెలంగాణ వాటా 10% ఉండే రకంగా ప్రణాళికలు రచిస్తున్నాం. ఇది సీఎం గారు చెప్పింది. సో దాంట్లో భాగంగా విదేశీ పర్యటనకు వెళ్ళబోతున్నారు. అమెరికా, యూకే సహా మరికొన్ని దేశాల్లో సెప్టెంబర్ 8 వరకు టూర్ ఉండబోతుంది. ఈ క్రమంలో ఆయన ఏం చేశారంటే కొంతమంది ఈ ఇన్వెస్టర్స్కి సంబంధించిన వాళ్ళతో లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, దేశాభివృద్ధి వీటికి సంబంధించి చర్చ జరిపేందుకు ఒక సమావేశం నిర్వహించారు. దాంట్లో భాగంగా ఏమేం చేస్తున్నామనేది ఆయన చెప్పిన పరిస్థితి. దానికి అనుగుణంగానే ఈ విదేశీ పర్యటనకు సంబంధించిన రంగం సిద్ధమవుతుంది. తెలంగాణకు భారీ పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలో విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆగస్టు 20 నుంచి సెప్టెంబర్ 8 వరకు దాదాపు 20 రోజుల పాటు వివిధ దేశాల్లో సీఎం పర్యటించబోతున్నారు. అమెరికా, యూకే సహా మరికొన్ని కీలక దేశాలలో ఆయన వెళుతున్నారు. ఆయా దేశాల్లో కంపెనీల ప్రతినిధులు అపాయింట్మెంట్ల నేపథ్యంలో సీఎం టూర్ షెడ్యూల్ క్లియర్ అయింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్తున్నారు. ఏవేవంటే చెప్తున్నారు ఇక్కడ ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్స్, సెమీ కండక్టర్స్ కంపెనీలు, తర్వాత ఎలక్ట్రానిక్స్, లైఫ్ సైన్సెస్, ఫార్మా, గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలకు సంబంధించిన సంస్థలతో సంప్రదింపులు ఉంటాయనేది కూలంకషంగా దీనికి సంబంధించిన సారాంశం. అయితే దీంట్లో చివరిలో ఇంకొకటి కూడా చెప్తాను. లేటెస్ట్గా ఒక భారీ బ్యాంకు ఫ్యూచర్ సిటీలో ఎలా ఎంటర్ అవుతుంది అనేది కూడా నేను చివరిలో చెప్తాను. ఒక్క నిమిషం, దీనికి సంబంధించి ఇంకొక అప్డేట్ కూడా ఉంది మన దగ్గర. ఫ్యూచర్ సిటీకి ఫార్చ్యూన్ కంపెనీలు అన్న డీటెయిల్స్ ఉన్నాయి. తెలంగాణకు ఏమేమి కంపెనీలు ఎట్లా అవుతున్నాయి అనేది కూడా చేస్తున్నారు. తర్వాత చైనా, జపాన్, జర్మనీతో పోటీ పడే అవకాశాలు, వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేది మొత్తం ఫార్చ్యూన్ కంపెనీలతో మాట్లాడడానికి వెళుతున్నాను అనేది పూర్తిగా ఆయన చెప్పిన సారాంశం. ఇప్పుడు ఇంకా ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఇంకోటి, ఎస్బీఐ గురించి మనకు తెలుసు. మొన్న రాయదుర్గంలో ఎకరం వేలం వేసినప్పుడు 239 కోట్లు పలికిన ఆ బిట్ ఏదైతే ఉందో అది 20 ఏళ్ల కింద ఎస్బీఐకి కేటాయించింది ప్రభుత్వం, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అయితే ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆ భూములను వాడుకోలేదు. దాంతో ఎన్నిసార్లు నోటీస్ ఇచ్చినా కూడా రెస్పాండ్ కాకపోవడంతో ఆ భూములను వేలం వేసింది ప్రభుత్వం. విపరీతంగా ధర వచ్చింది. 239 కోట్లు ఒక ఎకరం అంటే ఒక్కసారి ఎస్బీఐ ఉలిక్కిపడింది. అంత భారీ స్థాయి అంటే 5.5 ఎకరాలు వాళ్ళు కేటాయించారు అక్కడ. 5.5 ఎకరాలు అంటే మీరు ఒకసారి లెక్క పెట్టుకుంటే ఏ లెవెల్లో ఉంటుంది అనేది. సో అట్లా దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎస్బీఐ ఏం చేసింది, కోర్టుకు వెళ్ళింది. అది మాకు కేటాయించిన ల్యాండ్ మీరు ఎట్లా వేలమేస్తారని. సీఎం సీరియస్ అయ్యాడు. మొత్తం ఎస్బీఐతో లావాదేవీలు కట్ చేసుకోవడం అనేసరికి వెంటనే దిగొచ్చారు వాళ్ళు. ఎందుకంటే 239 × 5.5 ఎకరాలు అంటే దాదాపు 1100 కోట్లు. 1100 కోట్ల రూపాయలు అంటే మామూలు విషయమా భూముల వాల్యూ. దానికోసం ఏదో ప్రయత్నం చేసింది. సరే భంగపడింది అనుకోండి. ఇప్పుడు కాంప్రమైజ్ ఎలా అయ్యిందంటే హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో 2 ఎకరాలు, తర్వాత ఫ్యూచర్ సిటీలో 10 ఎకరాలు, ఫ్యూచర్ సిటీలో 7 ఎకరాలు, ఫ్యూచర్ సిటీలో 7 ఎకరాలు, ఫ్యూచర్ సిటీలో 10 ఎకరాలు, అక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో 2 ఎకరాలు. కానీ ప్రైసింగ్ ఎలా ఉంటుందంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో తీసుకునే 2 ఎకరాలకు 4 కోట్ల రూపాయలు పర్ ఎకర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫ్యూచర్ సిటీలో తీసుకోబోతున్న దాంట్లో మాత్రం 4 కోట్లు మొత్తం 10 ఎకరాలకు. పంట పండింది ఎస్బీఐకి కూడా. ఫ్యూచర్ సిటీలో ఇచ్చే దాంట్లో కొంత ఫ్రీగా ఇస్తున్నారు, కొంత డబ్బులు తీసుకుంటున్నారు. మొత్తం 3 ఎకరాలు ఇట్లా అనేది ప్లాన్ చేస్తున్నట్టున్నారు. సో ఓవరాల్గా బాగానే ఉంది. వాళ్ళకు బెనిఫిటే, వీళ్లకు బెనిఫిటే. అంటే ఫ్యూచర్ సిటీకి మాత్రం ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థ వస్తుంది అనడానికి ఇది ఒక క్లియర్ కట్ ఇండికేషన్ అనమాట. సో ఓవరాల్గా ఫ్యూచర్ సిటీ యాంగిల్లో సీఎం సీరియస్నెస్, ఆయన ప్రయత్నాలు, అదే రకంగా ఎలాంటి సంస్థలు ఎంటర్ అవుతున్నాయి, బ్యాంకింగ్ కావచ్చు, ఐటీ కావచ్చు, లైఫ్ సైన్సెస్ కావచ్చు, ఏఐ ఆధారిత కావచ్చు, డేటా సెంటర్స్ కావచ్చు, ఇట్లా ఎంటర్ అవుతున్నాయి అనేది మనకు క్లియర్ కట్గా సమాచారం అనమాట. రైట్, ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, నలుగురితో ఈ వీడియోను పంచుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్, రాజేష్ శర్మ. జై హింద్.